హనీ 2 అవర్స్ రన్ టైంతో థియేటర్లోకి రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. మూవీలో లీడ్ రోల్ చూసుకున్నట్లయితే నవీన్ చంద్ర, అలాగే దివ్య, రాజా రవీంద్ర నటించారు. ఈ సినిమా బేసిక్ లైన్ చూసుకున్నట్లయితే నవీన్ చంద్ర ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఎంప్లాయ్గా పనిచేస్తూ ఉంటాడు. తను కష్టపడుకుంటా ఈజీగా వచ్చే మార్గంలో డబ్బులు రావాలనుకుంటాడు. దానికోసం మంత్ర విద్యలు అలాగే రైస్ పుల్లింగ్ వంటి కార్యక్రమాలు చేసే విద్యను కూడా నేర్చుకుంటాడు. అలా నేర్చుకునే క్రమంలోనే తనకు ఒక గురువు పరిచయం అవుతాడు. వాళ్ళిద్దరూ కలిసి మరిన్ని కార్యక్రమాలు చేయడం మొదలు పెడతారు. చివరికి నవీన్ చంద్ర అనుకున్నట్లుగా డబ్బులు సంపాదించాడా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. సినిమా ఓవరాల్ గా చూస్తే మాత్రం సినిమా అయితే చాలా బాగుందండి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయి మనుషులందరూ అభివృద్ధి చెందినా సరే ఇటువంటి మంత్రశక్తులు అలాగే రైస్ పుల్లింగ్ బిజినెస్ వంటివి ఈ రోజుకి సమాజంలో ఉన్నాయి అనే విధంగానే ఈ సినిమాలో చూపించడం జరిగింది. అలాగే సమాజంలో నేటికి కూడా చాలా నరబలులు అలాగే ఆడపిల్లలను బలిచ్చే సంస్కృతి కూడా ఇంకా ఉంది. చాలా చోట్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తవ్వాలన్నా అలాగే తాము స్టార్ట్ చేసే పెద్ద బిజినెస్లు బాగుపడాలన్నా సరే చాలా మంది నరబలులు ఇస్తూ ఉంటారు. అలాగే ఈ సినిమాలో కూడా మూఢనమ్మకాల గురించి బాగా చూపించడం జరిగిందండి. ఈ సినిమాని ప్రతి చిన్నపిల్లలు కూడా డెడికేట్ చేయడం జరిగింది. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. ఈ సినిమాని ఖచ్చితంగా కూడా ఫ్యామిలీతో చూడాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిన్నపిల్లలతో పాటు ఈ మూవీ చూడడం అనేది బాగుంటుంది. నేటి సమాజంలో మూఢనమ్మకాలతో చాలా మంది తల్లిదండ్రులు చేసే ఒక తప్పుని ఈ సినిమాలో చూపించడం జరిగింది. మంత్రతంత్రాలతో ఆకర్షణ సిద్ధాంతం వంటి వాటిని చూపించి నేటికి సమాజంలో చేస్తున్న దోపిడీ గురించి కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే చాలా బాగుందండి. ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న నిజాల్ని ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. ఈ సినిమా డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా మిస్లీడ్ అవ్వడం గానీ లేదా బోర్ కొట్టడం గానీ ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మూవీ చాలా బాగుందండి. చాలా ఎంగేజింగ్ గా వెళ్ళడం జరిగింది. ఈ సినిమా ఒక సైకాలజికల్ థ్రిల్లర్ అలాగే లైట్ గా హర్రర్ అనేది ఉంటుంది. సినిమాలో యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే నవీన్ చంద్ర యాక్టింగ్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి. తన భారీగా చేసిన ఆవిడ కూడా చాలా బాగా చేయడం జరిగింది. అలాగే దివ్య కూడా యాక్టింగ్ అనేది చాలా బాగుందండి. రాజా రవీంద్ర యాక్టింగ్ కూడా బాగుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అందరి యాక్టింగ్ కూడా బాగుందండి. ఈ సినిమా మొత్తంలో వన్ మ్యాన్ షోగా చేసింది మాత్రం నవీన్ చంద్ర గారుగా చెప్పొచ్చు. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయండి. ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో తీసినా సరే చాలా బాగా చూపించడం జరిగింది. ఈ సినిమా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా చూసుకున్నట్లయితే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.